తిను తిను తిను. ఇది బాగుంది. ఆ, పడుకో. ఆ, దేవుడా ఏంటి నాకు ఇదంతా. ఇదిగో నేను మీ ఇంటికి పంపించేస్తే సంతోషాల్లో ఇక్కడుంచి బాధల్లో నిన్ను అక్కడికి తరిమేశామని మీ వాళ్ళు కాకుల్లాగా కేకలు పెడతారు. అందుకే నేను నిన్ను చూసుకుంటానని మీ వాళ్ళతో చెప్పాను. అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, ఉండదు. తెలుసుకో. చూసావాక వీడెంత దారుణంగా మాట్లాడుతున్నాడో. అదంతా పైపే కోపమే ప్రేమ. కాని ధీరజ్ మనసు నిండా నువ్వే ఉన్నావు. నువ్వంటే ఆకాశం అంత ప్రేమ ఉంది. హలో, అది జన్మలో ఉండదు వదినా. ప్రేమ అంటే నీకు ప్రేమ లేకపోతే హాస్పిటల్లో ప్రేమ కోసం నువ్వెందుకు ఏడుస్తావు? అయ్యయ్యో, ఏంట్రా నా కోసం నువ్వు ఏడ్చావా? నీకు యాక్సిడెంట్ అయిందని నీకేమవుతుందో ఏంటో అని అందరిలాగే నేను కూడా ఫీల్ అయ్యాను. అంతకు మించి నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. చూడు ధీరజ్, భార్య మీద భర్తకి ఎంతలా ప్రేముందో చెప్పడానికి అతను పెట్టుకునే కన్నీళ్లే సజీవ సాక్ష్యం. ఆ క్షణం నీ కన్నీళ్లే చెప్పాయి. నీ ప్రతి కన్నీటి బొట్టులోనూ ప్రేమ మీద నీకున్న ప్రేమ. రే, నువ్వేడ్చినందుకు చాలా బాధగా ఉందిరా. నువ్వేడిస్తే చాలా క్యూట్గా ఉంటావు. చూసే అవకాశం మిస్ అయినందుకు ఓవర్ యాక్షన్ చేయకుండా తిను తిను. ప్రేమ, నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. లేదంటే హ్యాపీనెస్ ని మిస్ అయ్యేవాళ్ళం. నాకెందుకు అదే యాక్సిడెంట్లా అనిపించడం లేదక్క. ఎవరో కావాలని చేశారనిపిస్తుంది. త్వరగా ఈ క్యారేజ్ వంకతో నేను మా అత్తారింట్లో పర్మనెంట్ గా అతుకుపోతా. నన్ను ఆపేవాళ్ళు, వెనక్కి పంపించేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ డ్రై రై రారా, డ్రై రై రారా, ఒట్టేలేని డరై రారా, డ్రై రై రారా. బా, ఏంటి ప్రేమ నువ్వనేది? అది యాక్సిడెంట్ కాదా? కావాలని చేసినట్టు అనిపిస్తుందా? అవునక్క, ఒకవేళ బ్రేకులు ఫెయిల్ అయితే డ్రైవర్ లారీని వేరే వైపుకు తిప్పొచ్చు. కానీ ఖచ్చితంగా చందుబా ఉన్న వైపే లారీ ఎందుకొస్తుంది? బా చెప్తాను. బా ఏమైనా అంటాడా? మళ్ళీ నన్ను వెనక్కి పంపించేస్తాడా? మావయ్యన్నారుగా, మావయ్యని మాయసెత్తే అయిపోతే ఆ మొక్కడు అదే కదా చెప్తుంది. పైగా చందుబావేమీ రోడ్డు మధ్యలో లేరు, రోడ్డుకి ఒక పక్కనే ఉన్నారు. అంటే ఏంటి నువ్వనేది? మా అన్నయ్యని ఎవరో కావాలని యాక్సిడెంట్ చేయాలని చూసారంటావా? ఏంటి తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అమ్మా వల్లి, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఏంటి తెలిసిపోయిందని అంటున్నావు? ఆజ్ బాబాయ్, బా నేను తెలిసిపోయిందా అనలేదు. బయట తెలుసా? బా నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా బా? ఏం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? అమ్మో, నా తాలి పొట్టు కట్టిది బా. నా పసుపు కుంకాలు సాలు సన్నాయి, అందుకే నీకేం కాలేదు బా. మళ్ళీ చేసిన యాక్టింగ్ చాలు, ఇక ఆపు. అది కాదు బా, ఒకవేళ నీకేమైనా అయ్యుంటే? అవునమ్మా, ప్రేమే లేకపోయి ఉండుంటే నిజంగా పెద్దోడికి చాలా పెద్ద ప్రమాదం జరిగుండేది. ప్రేమ దేవతలా పెద్దోడిని కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. హాయ్, అవునండి మావి గారండి, మీరు చెప్పింది అచ్చరాలు నిజమండి. అందుకే దేవత లాంటి నా సెల్లాయి బేగ్గా కోలుకోవాలని నా చేతులతో నేనే స్వయంగా చేపలకు రండట్టుకొచ్చానండి. సెల్లై, సెల్లై, నీకెలా ప్రమాదం జరిగిందని తెలియగానే నా పానం పాడంలో లేదు. అందుకే నీకోసం నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నేను దగ్గరుండి ఒక అమ్మలా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను, సరేనా? నేను నా బిడ్డలా అనుకుని నీకు సేవలు చేసేస్తాను, సరేనా సెల్లై? సరేనా? ప్రేమకేం పర్లేదులే కానీ నువ్వు బయలుదేరు. అదేంటి బా బయలుదేరు అంటావు? ప్రస్తుతానికి అత్తయ్య గారు కూడా ఇంట్లో లేరు, మరి ప్రేమని ఎవరు చూసుకుంటారు? అందుకే నేను దగ్గరుండి నా సెల్లాయిని జాగ్రత్తగా చూసుకుంటాను. ప్రేమని చూసుకోవడానికి నర్మదా, అమూల్య, ధీరజ్ మేమందరం ఉన్నాం. నువ్వు ఉండాల్సిన అవసరం లేదులే కానీ బయలుదేరు. రేయ్, అదేంట్రా తను ఇక్కడే ఉంటాను అంటే వెళ్ళు వెళ్ళు అంటావేంటి? తను ఇక్కడే ఉంటే వాళ్ళమ్మని ఎవరు చూసుకుంటారు నాన్న? అవును నిజమే కదా. నేను
మీ అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? మామకేమైంది? గుండ్రాయిలా ఉంటాను. అదేంటమ్మా అలా అనేసావు? మీ అమ్మకి కాలు విరిగింది కదా, అందుకే కదా. మీ అమ్మని చూసుకోవడానికే కదా నువ్వు సడన్ గా అక్కడికి వెళ్ళిపోయింది. మరి గుండ్రాయిలా ఉందంటావేంటి? ఆ, అంటే దెబ్బ తగిలింది కాదు కదండి, అందుకే మనిషి మాత్రం గుండ్రాయిలా ఉందనన్నాను. మరి మీ అమ్మకు అంత సీరియస్గా ఉంటే నువ్వు దగ్గరుండి మీ అమ్మని చూసుకోవాలి కదక్కా. నీకు నా మీదున్న ప్రేమకి నువ్వు దగ్గరుండి నన్ను చూసుకుంటాను అన్నదానికి చాలా చాలా థ్యాంక్స్ అక్క. కానీ ప్రస్తుతం నువ్వు నాకంటే కూడా మీ అమ్మని చూసుకోవడమే చాలా అవసరం. ఆహా, అవునా కదా మావయ్య గారు? ఏం పర్లేదులే సెల్లాయ్, మా అమ్మ ఏదో ఒక విధంగా చేసేసుకుంటుందిలే. నేను ఇక్కడే ఉంటాను. నా సెల్లాయి కోలుకునేదాకా నీకు దగ్గరుండి సేవలు చేస్తాను. అయ్యో తప్పక్క తప్పు. కన్న తల్లికి బాలేనప్పుడు కన్న కూతురిగా నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. లేదంటే పాపం మీ అమ్మ బాధపడుతుంది. మనోవేదనతో ఇంకా కృంగిపోతుంది. కుంగిపోదు వంగిపోదు, నా నల్లు ఇక్కడ ఉండి సెల్లాని చూసుకుంటాను. ఏయ్, హ్మ్? మీ అమ్మని ఒక్కదాన్నే అలా వదిలేసి రావడం కరెక్ట్ కాదని చెప్తుంటే అర్థం కావట్లేదా? అది ప్రస్తుతం ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడమే కరెక్ట్. వెళ్ళు, పాపం మీ అమ్మ ఇబ్బందులు పడుతూ ఉంటుంటుంది. త్వరగా వెళ్ళు. ఆ, నేను దగ్గర లేకపోయినా మా అమ్మకి ఏం కాదని చెప్తున్నాను కదా బా. లేదులే అమ్మా, మీ అమ్మకి బాగోలేనప్పుడు ఆడపిల్ల తోడు చాలా అవసరం. మీ అమ్మకు తగ్గాక వెంటనే రావచ్చు గాని నువ్వు వెళ్ళమ్మా. నాన్న అంతలా చెప్పిన తర్వాత ఇంకా అలాగే ఉంటావేంటి? బయలుదేరు. వెళ్ళు. రేయ్, నీకసలు బుద్ధుందా? ఇంత రాత్రిపూట ఒంటరిగా తనొక్కతే ఎలా వెళ్తుందిరా? దగ్గరుండి వెళ్ళి దింపేసిరా. ఇంత వయసు వచ్చినా భార్యని ఎలా చూసుకోవాలో తెలియదు. ఏదో ఏంటి ఆలోచిస్తున్నావు? పదా. మేళ తాళాలతో మీ అమ్మ నిన్నిక్కడికి పంపిస్తానని తొడగొట్టి మరీ సవాల్ చేసింది కదా. మరి వాళ్ళ చేపల పులుసు పంపించి నొక్కజిత్తుల వేషాలు వేస్తుందే. ఏ నర్మదా ఇక్కడ ఉండగా నీ ఆటలు మీ అమ్మ కుట్రలు సాగవని చెప్పు. అక్క, మీ అమ్మని అడిగానని చెప్పు. త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని కూడా చెప్పు. సరేనా వల్లి అక్కాయ్? ఏంటి ఆలోచిస్తున్నావు? రా. వెళ్ళక్కాయ్. హేయ్, నేనొచ్చి త్వరగా నిద్రపోవాలి. రా. త్వరగా వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు. భాగ్యం, చాప్ మొక్కని ఎప్పుడెప్పుడు తినాలని మనసు కుక్కర్లో ఇడ్లీలాగా ఉవ్వురులుడిపోతుంది. త్వరగా వడ్డించు వడ్డించు, నడుము వడ్డించు. ఆ నడుము ముక్క ఎలా ఉండాలంటే నడుమే ఉయ్యాల, నడకే జంపాల, భాగ్యమే వెయ్యాల, ఇడ్లీయే తినాల, అంతా పిచ్చెక్కిపోవాలా. ముక్క నోట్లో ఎట్టుకోగానే నా సామి రంగా నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, అబీబీ అబీబీ అన్నట్టుగా అదిరిపోవాలి. కానివ్వు కానివ్వు కానివ్వు, వెయ్యి. అబ్బా, పులుతమానం పులుసు ఏతావేటి? ముక్క ముక్క నడు ముక్క వెయ్యి. నడు ముక్క కాదు కదా, అసలు మొక్కలే లేవు. ఏంటి ముక్కలు లేవా? వాటి ముళ్ళులు కూడా లేవు. మొత్తం క్యారేజీలో కట్టి పంపించేగా. చేపల కూర బాగా లాగించేయాలని నేను మధ్యాహ్నం కూడా అన్నం తినకుండా నేను కడుపును ఖాళీగా ఉంచుకుంటే ఒట్టిస్తారా మంచినీళ్ళు అన్నట్టు. ఇదేమన్నా బాగుందా భాగ్యం? ఐ హర్టెడ్. ఏహే, అక్కడ అమ్మడు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఏటో, ఆ ఇంట్లో పాతుకుపోయేలా జీవిస్తుందో లేదోనని నేను టెన్షన్ తో సత్తా ఉంటే మధ్యలోని తిండుకోలేటి. మొక్కలు లేకపోతే ఏ మునిగిపోయేది లేదు. పులుస్తో తినా. భాగ్యం, ముక్క వచ్చింది. అమ్మడు కూడా వచ్చింది. అమ్మడు అట్టుకెళ్ళిన క్యారేజీని అట్టాగి అట్టుకొచ్చేవేటి? కూర వాళ్ళకి నచ్చలేదంటున్నా. కూర కాదు, నేను ఆ ఇంట్లో అడిగెట్టడం వాళ్ళకి నచ్చలేదు. అయ్య బాబాయ్, అదేటే? ప్రేమ మీద నీకు ఫుల్లుగా ప్రేమ పొంగుకొచ్చేసినట్టు జీవించేసేమని చెప్పానుగా. ప్రేమన దగ్గరుండి అమ్మలాగా చూసుకుంటానని సెంటిమెంట్ తో అల్లుకుపోమని చెప్పాను కదా. నేను బానే అల్లుకుపోయా, కానీ వాళ్ళు నా డ్రామాని పసిగట్టేసి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే షాక్ ఇచ్చారు. కన్న తల్లికి బాలేనప్పుడు కన్న కూతురిగా నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. మీ అమ్మని అడిగానని చెప్పు. త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని కూడా చెప్పు. ఇదేటే అమ్మడో,
తిరుగులేని బ్రహ్మాస్త్రం లాంటి ప్లానింగ్ ఎత్తే ఎట్ట ఎగిరితనింది. ప్లాన్ ఎగిరి తన్నడం కాదు, ఆ చిచ్చర పిడుగులు ఎగిరి తన్నేలా చేశారు. భీమా నర్మదని నువ్వు పిల్లి పిల్లల కింద లెక్క కట్టావు, కాని పులి పిల్లలాగా నా మీద ఇరుసుకు పడుతున్నారు వాళ్ళు. అగ్ని వాయువు తోడైనట్టుగా వాళ్ళకి మా ఆయన కూడా తోడయ్యాడు. వాళ్ళు ముగ్గురు కలిసి నా సావు తెలివితేటలకి సావు దెబ్బలు కొట్టి బయటికి కెట్టేశారు. ఇదిగో అంత నీ వల్లే. నువ్వు వాళ్ళతో ఛాలెంజింగ్లు చేయటం వల్లే. లేదంటే నేను ఈ పాటికి మా అత్తారింట్లో ఉండేదాన్ని. అర్థమైపోతుంది, ఇక నా ఇంట్లో అడుగెట్టడం కష్టమని అర్థమైపోయింది. అమ్మడో ఊరుకోవే, అమ్మడో ఊరుకో. ఒక ప్లానింగ్ ఫెయిల్ అయితే ఏంటంట, మన అమ్ముల పొదిలో బోలెడన్ని బాణాలంటి ప్లానింగ్లు ఉన్నాయి. ఏద్దాం, ఒక్కొక్కటి బయటికి తెద్దాం. ఏంటి తీసేది? తోటకూరల కాళ్ళు. ఆ యాక్సిడెంట్ గురించి నర్మదకి ధీరజ్కి డౌటింగ్స్ ఎక్కువైపోయి ఎంక్వైరీ చేయటం స్టార్టింగ్ చేస్తే మనకి తోట తెగిపోద్ది. రేయ్, నీకు ఆ లారీ నెంబర్ పంపించాను కదా, ఆ లారీ ఎవరిది, దాని డ్రైవర్ ఎవరు, నిన్న ఉదయం 10 గంటలకు ఆ లారీని ఎవరు నడిపారు, అన్ని ఈ డీటెయిల్స్ అన్ని నాకు ఇమీడియట్ గా కావాలి. అలాగే ధీరజ్. రేయ్, అస్సలు లేట్ చేయకు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు ఆ లారీ డీటెయిల్స్ కావాలి. ఓకేరా, తప్పకుండా ఉంటాను మరి. ఓకేరా, థ్యాంక్ యూ. మనకెందుకు ప్రేమ, మనల్ని దగ్గరుండి చూసుకుంటానని బిల్డప్ ఇచ్చిన మొగుడు గారున్నారు కదా. ధీరజ్, బాబు ధీరజ్. వా, ఈ రాక్షసి నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టట్లేదు. కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. టార్చ్ లైట్ వేసి మరీ టార్చర్ చూపెడుతోంది. బంగారం, బాబు బంగారం ఎక్కడున్నా, తొందరగా రా బాబు. బాబు బంగారం. హేయ్, ఎందుకు కాకిలాగా కేకలు పెడుతున్నావు? కడుపులో పేగులు కేకలు పెడుతున్నాయి, ఎలకలు పరిగెడుతున్నాయిరా. ఆల్రెడీ టిఫిన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కదా, దెయ్యంలాగా ఊరంతా వినపడేలా కేకలు పెట్టకపోతే తీసుకొని తినొచ్చు కదా. ప్లేట్ని తీసుకొచ్చి పక్క రాష్ట్రంలో పెట్టావు, మరి ఎలా తీసుకుని తినగలను? నువ్వు ఇలా చెయ్యి పెడితే అలా అందుతుంది కదా, మరి ప్లేట్ అందట్లేదు, పక్క రాష్ట్రంలో ఉందంటావేంటి? అంటే ఏంటో నీ ఉద్దేశం? నాకు ప్లేట్ అందుతున్నా సరే కావాలని నిన్ను పిలిచానని, నీతో ఆడుకుంటూ డ్రామాలు ఆడుతున్నానని అంటున్నావా? నీ వేషాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎంత మాట అన్నావురా. నా కాలికి దెబ్బ తగిలి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేక నేను అల్లాడిపోతుంటే నీతో కావాలని ఆడుకుంటానని అంటున్నావా? సరే, అంత మాట అన్న తర్వాత ఇంకెందుకు, నేను తీసుకుంటానులే. జాగ్రత్త. ఇప్పటికైనా నీకు అర్థమైందా? నేను కదల్లేక నిన్ను పిలిచానే తప్ప కావాలని కాదని. నమ్మేలా లేకపోయినా నమ్ముతున్నానులే. సరే తిను. హే, ప్లేట్ ఇచ్చాను కదా, మరి ఎందుకు మొహం అలా పెట్టావు? తినమని నా చేతిలో ప్లేట్ పెట్టావు, కానీ నాకు చేయి నొప్పి, నేనెలా తినగలనురా? చేతికి దెబ్బ తగలలేదు కదా, మరి చేయి నొప్పి అంటావేంటి? నీ చేత్తో తినిపించుకోవడం కోసం నేను డ్రామాలు ఆడుతున్నానా? పడిపోయినప్పుడు ఇక్కడ పట్టేసింది, చేయి కదిలిస్తే ప్రాణం పోతుంది. అమ్మా, అందరి ముందేమో నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకుంటానని కోతలు కోసావు, కానీ ఇప్పుడేమో ప్రతి చిన్న విషయానికి నన్ను అనుమానిస్తున్నావు, నా మీద విసుక్కుంటున్నావు. నీకు నీ సేవలకి ఒక నమస్కారం బాబు. నువ్వు నాకు తినిపించొద్దు, ఏమొద్దు, ఉంటే ఉంటాను, పోతే పోతాను. సరేలే, తినిపిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇందాకేమో కదలలేకపోతున్నాను అంది, ఇప్పుడేమో ఇంత ఫాస్ట్గా లేచిందేంటా అనా? ఆకలి బాబు, ఆకలి, తినిపించు. చాలా తిను. వద్దు, తినిపించరా.